నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని కాళరాత్రిగా కొలుస్తాం. పేరుకు తగ్గట్టే అమ్మవారి శరీరం చీకటే రూపు దాల్చిందా అన్నట్లు నల్లగా ఉంటుంది. జుత్తు చిందరవందరగా గుండ్రని కళ్ళతో ఉంటుంది. మెడలో హారాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ముక్కు రంధ్రాల్లోంచి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటాయి. గాడిదని తన వాహనం చేసుకొని ఉంటుంది. ఒక చేతిలో ముళ్ళ ఆయుధం, ఒక చేతిలో ఖడ్గం పట్టుకొని మరొక 2 చేతుల్లో వరదముద్ర, అభయముద్ర కలిగి ఉంటుంది. ఏంటి ఇంత భయంకరంగా ఉందనుకుంటున్నారా? ఈ రూపం మనల్ని భయపెట్టడానికి కాదు. ఇప్పుడు చూడండి, మనల్ని ఎవరన్నా హాని చేయాలని చూస్తే మన అమ్మ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుందా? ఎక్కడలేని కోపం తెచ్చుకొని అరుస్తుంది కదా. మరి అమ్మవారు కూడా అంతే. అమ్మా అని ఒకసారి పిలిస్తే మనల్ని పీడించే భూత ప్రేత పిశాచాలన్నీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాయి. ఇంకా నవదుర్గలలో 8వ స్వరూపం మహాగౌరి. ఈవిడ గౌరవర్ణం, అంటే తెలుపు, ఎరుపు, పసుపు కలిసిన అందమైన రంగులో వెలిగిపోతూ ఉంటుంది. శివుణ్ణి భర్తగా పొందాలనుకుని కఠోర తపస్సు చేశాక అమ్మవారి శరీరం నల్లగా అయిపోయిందంట. అప్పుడు శంకరుడు గంగాజలంతో ఈవిడికి అభిషేకం చేస్తే ఈ రంగులోకి వచ్చి మహాగౌరిగా పేరు పొందింది. అమ్మవారిని ఉపాసించిన వాళ్ళకు కూడా మనస్సులో ఉన్న కల్మషాలన్నీ పోయి పవిత్రంగా అవుతారు. నవదుర్గల్లో చివరిది 9వ స్వరూపం సిద్ధిదాత్రి, అంటే అన్ని సిద్ధులను ప్రసాదించేది. మార్కండేయ పురాణంలో అష్టసిద్ధుల గురించి ఇలా చెప్పారు: అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ. ఈ తల్లిని శ్రద్ధతో ఉపాసించిన వాళ్ళకి ఈ సిద్ధులన్నీ ప్రాప్తిస్తాయి. ఈవిడ కరుణ వల్లనే శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని పద్మం పైన కూర్చొని ఉంటుంది. ఇన్ని స్వరూపాలుగా విరాజిల్లుతున్న అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రత్యేకతతో భక్తుల్ని ఉపాసనలో ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తల్లి రూపాలు అనంతం. కానీ మనం ఏ రూపంలో కొలిచినా ఆవిడ మూర్తీభవించిన మాతృస్వరూపం మనకి అమ్మ. స్వస్తి.